ప్రస్తుతం బర్డ్ ఫ్లూ గోదావరి జిల్లాలను వణికిస్తోంది. కోవిడ్ పరిస్థితుల్లాగా బర్డ్ ఫ్లూ రెడ్ జోన్ ప్రాంతం తలపిస్తోంది. బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫ్రమ్ కిలోమీటర్ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీ నుండి నమూనాలను పరీక్షించగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజాగా నిర్ధారణ అయింది. దీంతో కాళ్ల మండలం పెద్ద అమీరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. అనంతరం వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్ నుండి 1 కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్ గా విధించారు. ఇక ఇన్ఫెక్షన్ జోన్ లోని కోళ్ల ఫారాలను 3 నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్ఫెక్షన్ జోన్ నుండి 1 నుండి 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్ గా అంటే అలర్ట్ జోన్ గా గుర్తించారు. అదే సమయంలో వ్యాధి సోకిన హెచ్చరిక జోన్ 0 నుండి 10 కిలోమీటర్ల లోపల బయట కోళ్లు గుడ్ల రవాణా నిషేధం విధించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ పరిధిలో అన్ని చికెన్ ఎగ్స్ దుకాణాలు మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు. చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాల్లో పాల్గొనేందుకు 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటు తూర్పుగోదావరి జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్ గా ల్యాబ్ లో నిర్ధారణ అయింది. కానూరు 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 1 కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్, 10 కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్ ఏర్పాటు చేశారు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నివారణ నియంత్రణకు కార్యాచరణ చేపట్టారు. కానూరు కేంద్రంగా 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించాలని అధికారులు సూచించారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ అలాగే ఫోన్ నెంబర్ను ఏర్పాటు చేశారు. 9542908025 ఫోన్ నెంబర్ను ఏర్పాటు చేశారు. మరోవైపు బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. కోళ్లు బాతులతో వస్తున్న లారీలను వెనక్కి పంపుతోంది.